హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణారాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. ఈరోజు మనం డే 80లో ఉన్నాము. 30 మినిట్స్ ఫుల్ బాడీ ఫ్యాట్ బర్నింగ్ వర్కౌట్ చేయబోతున్నాము. దీనికి ఎక్విప్మెంట్ అవసరం లేదు, జంపింగ్ అవసరం లేదు, ఏం లేదు. కంప్లీట్గా ఆర్మ్స్, యాబ్స్, కోర్, ఇంకా బ్యాక్, థైస్, అలాగే లెగ్స్, ఇవన్నిటికి వర్కౌట్ కంప్లీట్గాని మీకు వస్తుందన్నమాట. సో ఇందులో కంప్లీట్లీ 6 సెట్స్ ఉంటాయి. ఈచ్ సెట్కి 4 ఎక్సర్సైజెస్ ఉంటాయి. 30 సెకండ్స్ ఆన్, 10 సెకండ్స్ ఆఫ్. 20 సెకండ్స్ రెస్ట్ తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్క సెట్ అయిపోయాక 20 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. అలాగే ఈచ్ ఎక్సర్సైజ్ అయిపోయాక ఒక 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి విండ్ మిల్ స్క్వాట్. ఫస్ట్ సెట్లోని మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే విండ్ మిల్ స్క్వాట్. అది అయిపోయాక ఒక 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ అలాగే సెకండ్ వచ్చేసి పంచ్ అండ్ కిక్. సో పంచ్ చేసి కిక్ చేయాలన్నమాట. సో ఇది అయిపోయాక కూడా అంటే ఈచ్ ఎక్సర్సైజ్ మనకి 30 సెకండ్స్ చేయబోతున్నాము. సో 30 సెకండ్స్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఒక 10 సెకండ్స్ మీరు రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే ఒక్కొక్క సెట్ అయిపోయాక మాకు 20 సెకండ్స్ అయితే రెస్ట్ తీసుకోండి. కంప్లీట్గా అలా చేసుకెళ్ళిపోవద్దు. సో ఇది అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి సైడ్ జంప్ వస్తుంది. మీరు కావాలంటే లో ఇంటెన్సిటీ కూడా చేయొచ్చు. అన్నీ హై ఇంటెన్సిటీ చేసేయాలనేసి ఏం లేదు, అది మీ బాడీ బట్టి చూసుకొని చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎక్సర్సైజు అన్ని బాడీస్కి సెట్ కాదు. సో దాన్ని బట్టి చూసుకొని చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఆవేశంలోని కొంచెం ఎక్కువగా ఏమైనా చేసేసామంటే అది మన మజిల్స్ కానీ కొంతమందికి కొంచెం అబ్డోమెన్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కొంచెం చూస్తూ చేసుకోండి. అలాగే కొంచెం హెర్నియా ఇష్యూ, సిస్ట్ ఇష్యూ ఇలాంటివి ఏవైనా ఉండేటోళ్ళు బెల్ట్ యూజ్ చేయండి, అబ్డోమెన్ బెల్ట్. సో దానివల్ల ఏంటంటే మనకి అబ్డోమెన్కి కొంచెం అది బెల్ట్ ఫిక్స్ అయితే కొంచెం అంతగా ప్రెషర్ మనకి ఉండదన్నమాట. సో అంత లూజ్ అయిపోయి మనకి సాగింగ్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అది కొంచెం అలాగా పట్టి ఉంటే ఏదైనా సరే అబ్డోమెన్ బెల్ట్ లాంటిది మనం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఫోర్త్లోని లంజ్ టు సైడ్ అండ్ రీచ్. సో లంజ్ పొజిషన్లోని మనం చేస్తూ సైడ్కి బెండ్ అవుతూ ఉండాలన్నమాట. సో ఇది అయిపోయాక మనం మళ్ళీ సెకండ్ రౌండ్ కంటిన్యూ చేయాలి. సో ఈచ్ సెట్ మనం టూ రౌండ్స్ అనమాట. ఈచ్ సెట్ రిపీట్ చేయాలన్నమాట సెకండ్ రౌండ్ కూడా. సో సెకండ్ రౌండ్ రిపీట్ చేశాక మళ్ళీ సేమ్ 4 ఎక్సర్సైజెస్ మనం రిపీట్ చేస్తాము. అయిపోయాక ఫస్ట్ సెట్ అయిపోయాక అప్పుడు 20 సెకండ్స్ రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ రౌండ్ సేమ్ రిపీట్ చేద్దాము. సో మళ్ళీ విండ్ మిల్స్ అండ్ స్క్వాట్. సో 30 సెకండ్స్ ఎక్సర్సైజ్ చేస్తే మనం ఒక 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోవచ్చు. సో విండ్ మిల్ స్క్వాట్ ఫస్ట్ సెకండ్ రౌండ్లో. సెకండ్ రౌండ్లో సెకండ్ది పంచ్ అండ్ కిక్. హై ఇంటెన్సిటీ చేయలేకపోయిన వాళ్ళు లో ఇంటెన్సిటీ కూడా చేయొచ్చు. అలాగే 30 సెకండ్స్ చేయలేకపోయినా 20 సెకండ్స్ కూడా చేయొచ్చు. సో మీరు మీ వర్కౌట్ని మీరు ప్లాన్ చేసుకోవాలి మీ హెల్త్ కండిషన్స్కి తగ్గట్టుగా. సో థర్డ్ వచ్చేసి సైడ్ జంప్. సో చెప్తున్నాను కదా, ఈచ్ ఎక్సర్సైజ్ అయిపోయాక ఒక 10 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. అదే ఫస్ట్ సెట్ సెట్స్ అయిపోయాక మాత్రం ఒక 20 సెకండ్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు అవుతుంది ఏంటంటే సైడ్ జంప్. ఇది మీరు కావాలంటే లో ఇంటెన్సిటీ కూడా చేయొచ్చు, అంటే జంపింగ్ లేకుండా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి లంజ్ టు సైడ్ అండ్ రీచ్.
సో ఇది అయిపోయాక ఒక 20 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. మనం ఫస్ట్ సెట్ అయితే ఫినిష్ చేసేసాము. ఇప్పుడు సెకండ్ సెట్లోని ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్ ఆర్మ్ క్రంచ్. సో ఈచ్ సెట్ చెప్తున్నాను కదా, ఈచ్ సెట్ అయిపోయాక మీరు కొంచెం రెస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో ఎట్ ఏ టైం మొత్తం అన్నీ ఒకేసారి చేసేయద్దు. సో ఇది వచ్చేసి స్ట్రైట్ ఆర్మ్ క్రంచ్. ఆర్మ్స్ని చాలా స్ట్రైట్గా ఉంచండి, బెండ్ చేయొద్దు. మీకు ఆ అబ్డామిన్ మీద ఆ ప్రెషర్ అనేది మీరు బాగా ఫీల్ అవ్వాలి. ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది రావాలి మీకు అప్పర్ యాబ్స్ అంతా. సెకండ్ వచ్చేసి రివర్స్ క్రంచ్ లెగ్ క్రాస్. టెన్ సెకండ్స్ రెస్ట్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చి యాప్ క్రంచ్ టు టోస్. ఇది చేస్తే బెల్లీ ఏరియా మొత్తం బర్నింగ్ సెన్సేషన్ టూ మచ్ ఉంటుంది. దాన్ని బట్టి మన ఫ్యాట్ మొత్తం చాలా బాగా కరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కంపల్సరీ మీరు డైలీ చేయడానికి చూడండి. ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 20 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ కానీ ఇది చేయడానికి చూడండి. చాలా మంచి వర్కౌట్ ఇది. నెక్స్ట్ యాప్ క్రంచ్ క్లాప్. టెన్ సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ సెకండ్ రౌండ్ చేద్దాము. సెకండ్ సెట్. ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్ ఆర్మ్ క్రంచ్. సెకండ్ వన్ వచ్చి రివర్స్ క్రంచ్ లెగ్ క్రాస్. ఈ ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే లెగ్స్ స్ట్రైట్గా 90 degrees రైజ్ చేసి పైకి కిందకి కూడా అలా కూడా చేయొచ్చు. నైంటీ డిగ్రీస్ రైజ్ చేసి మళ్ళీ ఫ్లోర్కి టచ్ చేయడం, మళ్ళీ 90 degrees రైజ్ చేయడం, ఫ్లోర్కి టచ్ చేయడం, అలా కూడా చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చి యాప్ క్రంచ్ టు టోస్. నెక్స్ట్ యాప్ క్రంచ్ క్లాప్.
ఇది అయ్యాక మనకి సెకండ్ సెట్ కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ సెట్లోకి ఎంటర్ అవుతాము. 20 సెకండ్స్ రెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు 20 సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక అప్పుడు థర్డ్ సెట్లోకి ఎంటర్ అవుతాం. సో థర్డ్ సెట్లోని ఫస్ట్ వచ్చేసి హై ప్లాంక్ వాక్. హ్యాండ్ని మనం రైట్ సైడ్ హ్యాండ్ మూవ్ చేసినప్పుడు రైట్ సైడ్ లెగ్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ మూవ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లెగ్, అలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ప్లాంక్ పొజిషన్లోని వాక్ అన్నమాట. సెకండ్ అండ్ థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చి ప్లాంక్ క్లైంబర్ టు సర్కిల్ అనమాట. ప్లాంక్ పొజిషన్లోని మౌంటైన్ క్లైంబర్స్ లాగా కొంచెం లెగ్ని ఫోల్డ్ చేసి ముందుకి అటు ఇటు అని దాన్ని సర్కిల్ లాగా చేయాలి. సో ఫస్ట్ రైట్ లెగ్ అయిపోయాక నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ చేయాలి. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చి ట్రైసెప్ డిప్ టు బ్రిడ్జ్. బ్రిడ్జ్ పొజిషన్లో ఉండి బెండ్ చేయాలి. అది అయిపోయాక మళ్ళీ సెకండ్ రౌండ్ ఫస్ట్ వచ్చి హై ప్లాంక్ వాక్. సెకండ్ అండ్ థర్డ్ ప్లాంక్ క్లైంబర్ టు సర్కిల్. రైట్ సైడ్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్.
Fourth one, tricep dip to bridge. సో ఈ సెట్ కంప్లీట్ అవుతుంది. సో 20 సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక అప్పుడు మళ్ళీ ఫోర్త్ సెట్లోకి ఎంటర్ అవుతాము. ఫోర్త్ సెట్లో ఫస్ట్ వచ్చేసి స్క్వాట్ టు కాల్ఫ్ రైజ్. సెకండ్ అండ్ థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చి సైడ్ లంజ్. ఫస్ట్ లెఫ్ట్ అండ్ తర్వాత రైట్. నెక్స్ట్ వాల్ సిట్. వెళ్ళి గోడ కుర్చీ వేయాలన్నమాట. వాల్ సిట్ వల్ల మనకి థైస్లో మంచి ప్రెషర్ ఉంటుంది. సో ఇది కంపల్సరీ మీరు 30 సెకండ్స్ హోల్డ్ చేయడానికి చూడండి. ఇన్ కేస్ మీ వల్ల కాకపోతే 20 సెకండ్స్ అయినా హోల్డ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రౌండ్లో ఫస్ట్ వచ్చేసి స్క్వాట్ టు కాఫ్ రైజ్. సెకండ్ అండ్ థర్డ్ వచ్చి సైడ్ లంజ్, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్.
Fourth one, wall sit. సో ఫోర్త్ సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. 20 సెకండ్స్ రెస్ట్ తీసుకున్నాక అప్పుడు ఫిఫ్త్ సెట్లోకి ఎంటర్ అయిపోతాం. ఫిఫ్త్ సెట్లో ఫస్ట్ వచ్చి స్ట్రైట్ ఆర్మ్ క్రంచ్ సర్కిల్. 15 సెకండ్స్ చేసాక మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసి మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో చేయాలి. సెకండ్ వన్ వచ్చి డెడ్ బగ్. Third, Superman fly. Fourth, hollow leg drop. మళ్ళీ సెకండ్ రౌండ్ చేద్దాము. ఫస్ట్ వచ్చి స్ట్రైట్ ఆర్మ్ క్రంచ్ సర్కిల్. 15 సెకండ్స్ వన్ డైరెక్షన్లో చేసాక మళ్ళీ 15 సెకండ్స్ వేరే డైరెక్షన్లో చేయండి. Second, dead bug. Third, Superman fly.
Fourth, hollow leg drop. కంప్లీట్ అయ్యాక 20 సెకండ్స్ రెస్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సెట్లోకి ఎంటర్ అవుతాం. ఫైనల్ సెట్, సిక్స్త్ సెట్. ఇందులో ఫస్ట్ వచ్చి కమాండో టు డాల్ఫిన్. సెకండ్ అండ్ థర్డ్ వచ్చి లెగ్ లిఫ్ట్ బైక్. ఫస్ట్ రైట్ సైడ్, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్. ఫోర్త్, ప్లాంక్ టు టోస్ టచ్. ఇది కొంచెం కేర్ఫుల్గా చేయండి. సో సిక్స్త్ రౌండ్లోని సిక్స్త్ సెట్కి ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ మళ్ళీ ఫస్ట్ కమాండో టు డాల్ఫిన్. సెకండ్ లెగ్ లిఫ్ట్ బైక్. ఫస్ట్ రైట్ సైడ్, తర్వాత మళ్ళీ థర్డ్ వన్ వచ్చేసి లెగ్ లిఫ్ట్ బైక్, మళ్ళీ
fourth one, plank to toes touch. సో మన హాఫ్ అన్ అవర్ వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. బాగుంది కదా. సో ఇప్పుడు కూల్ డౌన్స్ చేయకుండా మటుకు లేవద్దు. స్ట్రెచెస్ అనేవి మస్ట్. సో స్ట్రెచెస్ మీకు కంఫర్ట్ జోన్లోని చూసుకొని మీకు నచ్చినట్టుగా చేయండి. మీరు బాడీలో ఎక్కడైతే పెయిన్ ఫీల్ అవుతారో అక్కడ ఎక్కువగా స్ట్రెచ్ చేయండి. ఆ స్ట్రెచ్ చేయడం వల్ల బాడీ చాలా కూల్ డౌన్ అవుతుంది అండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ లేదు అంటే మటుకు బాడీకి మళ్ళీ ఆ తర్వాత మజిల్స్ ఎక్కడైనా పట్టేయడం లాంటివి అలాంటివి చాలా వరకు ఉంటాయి. సో అందుకనే స్ట్రెచెస్ అయితే కంపల్సరీ చేయండి. సో ఈరోజుకి మన వర్కౌట్స్ ఫినిష్ అయిపోయాయి. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు సైనింగ్ అవుట్, యువర్ అరుణారాజ్ వర్మ. అండ్ మర్చిపోకండి నా ఛానల్ని లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్, అలాగే బెల్ ఐకాన్ని అయితే కంపల్సరీ క్లిక్ చేయండి. సో ఫర్దర్ నోటిఫికేషన్స్ ఏవైనా ఉంటే మీకు రావడానికి ఈజీగా ఉంటుంది. సో నా వర్కౌట్స్ మీకు అన్నీ బాగా నచ్చాయి కదా. సో ఇంకా మంచి మంచి వర్కౌట్స్తో మీ ముందుకు వస్తాను. సో అందుకని కీప్ ఇన్ టచ్ విత్ మీ. బాయ్ బాయ్.